ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం యాంగ్రీ మామ్ పార్ట్ 7 అయితే చూసేద్దాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీ ఎవరో అహానా ఎవరో. సో చియోల్ అయితే లోపలికి వెళ్దామని చెప్పి చూస్తూ ఉంటాడు. పార్క్ అక్కడికి పరిగెత్తుకొని వచ్చి, సార్ నేను మీ ఇంట్లోకి రావాలి, ఒక డాక్యుమెంట్ ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. లేదు లేదు ఇక్కడే ఉండరా అని చెప్పేసి వీళ్ళిద్దరూ. అండ్ అదే సమయానికి హంజు అయితే డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తుంది. అది చూసిన పార్క్ అయితే, సార్ చియోల్ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హంజు దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె అయితే బయటకు వచ్చేసింది. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఒక స్టూడెంట్, అతను ఒక టీచర్, ఇలాంటి మూవ్ నువ్వు తీసుకోకూడదు అని చెప్పేసి అంటున్నాడు. మన హంజు అయితే ఆ లెటర్ చదివిన తర్వాతకి తనకి చాలా బాధగా ఉంది. సార్ పార్క్, మీరు చెప్పినట్టు ఇక్కడ ఏది జరగడం లేదని చెప్పేసి తనైతే వెళ్తుంది. ఇతనైతే, ఏ హంజు వెయిట్ చేయి అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇంటికి వచ్చిన హంజు వాళ్ళ డాటర్ దగ్గర అయితే అడుగుతుంది, ఎందుకు నా దగ్గర నుంచి ఇది దాచారు? హోరా అయితే అంటుంది, నేను ఇవన్నిటిని మీ దగ్గర చెప్పింటే ఏం జరిగి ఉంటుందో తెలుసా? మన క్యూకి ఏదైతే జరిగిందో అదే నాకు కూడా జరిగి ఉంటుంది. అండ్ క్యూని చియోల్ తన కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా తను భయపడుతూనే ఉంటుంది. అండ్ ఇతను ఆమెని ఫాలో చేస్తూనే ఉంటాడు. అండ్ మిడిల్లో ఈ బోక్ అతను కూడా మిడిల్లో వచ్చి బెదిరిస్తూ ఉంటాడు నన్ను, క్యూని. సో మామ్, మీరు ఇవన్నిటిని వదిలేసేయండి, పట్టించుకోకండి అనేసి హోరా అంటుంది. మన హంజు అయితే చెప్తుంది, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదు, నేను చూసుకుంటాను అని అంటుంది. ఈ సైడ్లో చియోల్ ఆ లెటర్ని చూసి టెన్షన్ అవుతున్నాడు. ఇది ఇంతవరకు చేసి పెట్టుందా అని చెప్పేసి. మన హంజు అయితే క్యూ వాళ్ళ మదర్ ఉంది కదా, ఆమెని మీట్ అవ్వడానికి వచ్చింది. అండ్ చెప్తుంది కూడా, ఇలా మీ డాటర్ చనిపోయేటప్పుడు ప్రెగ్నెంట్గా ఉండింది, ఆ మ్యాటర్ మీకు తెలుసా? అవును తెలుసు, దానికి రీజన్ ఎవరో కూడా నాకు బాగా తెలుసు, కానీ నేను ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నాను. అండ్ నాకు ఇంకొక డాటర్ కూడా ఉంది, ఆమె ఫ్యూచర్ని కూడా నేను చూడాలి. అండ్ ఇక్కడ మనీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళదే రాజ్యం. సో ఇలా తనైతే బాగా ఏడ్ చేసి వెళ్తూ ఉంది. కట్ చేస్తే జంగు మా దగ్గరే వచ్చి చెప్తుంది, ఇవంతా జరిగింది, సో మన హోరాకి కూడా ఏదైనా జరగచ్చు, మనం ఆమెని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి జంగు మా దగ్గర అంటుంది. నువ్వేం భయపడకు హంజు, నీకు హోరాకి నేనున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వస్తున్నారు మన హంజు అండ్ వాళ్ళ డాటర్. సో మన హోరా అయితే అంటుంది, మామ్, చూపులతోనే తినేసేలాగా చూడకు, నువ్వు చూసే చూపులోనే అర్థమైపోతుంది నువ్వు ఎవరిపైన కోపంగా ఉన్నావని బాగా తెలుస్తుంది, స్టాప్ చేసుకో అని చెప్పేసి తనైతే అంటుంది. నువ్వు సైలెంట్గా ఉండవే, నీకేం తెలుసు, చిన్నపిల్లవే అనేసి హంజు అంటుంది. సో చియోల్ అయితే ఆపోజిట్లో వస్తున్నాడు. తనైతే హోరా దగ్గర చెప్తున్నాడు, నేను నీతో మాట్లాడాలి, కొంచెం వస్తావా అని చెప్పి అంటున్నాడు. హంజు అయితే, లేదు లేదు నేను కూడా ఉంటాను, నువ్వు వెయిట్ చేయి, నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది, తర్వాతకి మాట్లాడతాను. సో హోరాని సైడ్కి తీసుకొని వచ్చి చెప్తున్నాడు, హోరా, నాకు తెలుసు నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ అని, కానీ నీ మైండ్లో ఇప్పుడు ఏదైతే వెళ్తుందో అది నేనైతే క్యాచ్ చేయలేను కదా. సో నువ్వు ఓన్లీ స్టడీస్ పైన ధ్యాస పెడితే బాగుంటుంది, లేకపోతే వద్దనే ప్రాబ్లమ్స్ అంతా వస్తుంది, తెలుసు కదా. ఈ సైడ్లో మన హంజు తనైతే చెవుని డోర్ పక్కన పెట్టుకొని వింటుంది, ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి. డోర్ తెరుస్తున్నాడు. సో తినైతే బ్యాలెన్స్ మిస్ అయిపోతుంది. సో హంజు అయితే చెప్తుంది, సార్ మీ స్వెటర్ అయితే నా దగ్గర ఉంది, నేను అది మీ దగ్గరికి ఇవ్వాలి కదా, ఎప్పుడు రాను అని చెప్పి అడుగుతుంది. నైట్కి రానా? లేదు, నాకు ఒక మీటింగ్ ఉంది, అండ్ ఆ స్వెటర్ని నువ్వే పెట్టుకో అని చెప్పేసి అంటున్నాడు. ఇది టీచర్ పార్క్ కూడా వింటున్నాడు. సో హంజు అయితే అంటుంది, ఓకే ఈరోజు నైట్ వెళ్ళాల్సిందే అని చెప్పేసి. పార్క్ అయితే వెనక్కి వచ్చి, నైట్ ఏంటి, వెళ్ళడం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు మళ్ళీ ఆ చియోలనికే వెళ్తున్నావా, ఇది తప్పని చెప్పాను కదా నీకు. ఆ అతనైతే వెనక నుంచి అరుచుకొని వస్తున్నాడు, నువ్వు చేసేది సరిగ్గా లేదు హంజు అని చెప్పేసి. ఆపోజిట్లో చైర్మన్ అయితే వస్తున్నాడు, అదేనండి స్కూల్ చైర్మన్. అండ్ అడుగుతున్నాడు, ఎవరు నా కొడుకుని కొట్టిందని చెప్పేసి. వైస్ ప్రిన్సిపల్ అయితే చెప్తున్నాడు, దో ఈ పిల్లనే సార్, ఈ పిల్ల కొట్టిందని చెప్పేసి అంటున్నాడు. ఏంటి, ఒక అమ్మాయి నా కొడుకుని కొట్టింది, మీరందరూ చూస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి వైస్ ప్రిన్సిపల్ని కాళ్ళపైన తన్నుతున్నాడు. కట్ చేస్తే అందరినీ గ్రౌండ్లో నిలబెట్టి గంటల కొద్దీ లెక్చర్ అయితే వస్తున్నాడు. స్కూల్ వైలెన్స్లో దిగడం తప్పని తెలియదా మీకు, దున్నపోతుల్లా పెరిగి ఉన్నారు, అంత మాత్రం బుద్ధి లేదా అని చెప్పేసి భయంకరంగా క్లాస్ తీస్తున్నాడు. స్టూడెంట్స్ కూడా ఎంతసేపు నిల్చుకొని ఉంటారు.
అండ్ మన హోరా తను ఆల్రెడీ కొంచెం స్ట్రెస్లో ఉంది అండ్ ఫుడ్ కూడా సరిగ్గా తినుండదు. సో తనకైతే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. ఇది మన సంగతే కూడా చూస్తున్నాడు. హోరా వాళ్ళ మామ్ అయితే పక్కనే ఉంటుంది కదా, సో ఆమె అయితే పిల్లని టేక్ కేర్ చేసుకుంటుంది. ఇక్కడ కట్ చేస్తే చియోల్ అండ్ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరూ సీక్రెట్ రూమ్లో అయితే మాట్లాడుకుంటున్నారు. అతనైతే అడుగుతున్నాడు, నాకు కొన్ని గాసిప్స్ అయితే వచ్చింది, నువ్వు జో ఒకటిగా తిరుగుతున్నట్టు. సరే ఓకే, ఇప్పటికీ అవైతే ఇంపార్టెంట్ కాదు, కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైతే చెప్పాడో అది గుర్తుంది కదా. సో వీళ్ళు ఏదో ఒకటి సీక్రెట్గా మాట్లాడుతున్నారు, కరెక్ట్గా అయితే తెలియడం లేదు. కట్ చేస్తే అందరూ ఫుడ్ కోసం లైన్లో నిల్చుకోనున్నారు. బట్ అందరినీ నెట్టేసి మన సంగతి అయితే ప్లేట్ తీసుకొని వెళ్తున్నాడు. అండ్ హోరా అయితే అడుగుతుంది, కన్ను కనిపించడం లేదా, అందరూ లైన్లో నిల్చుకొని ఉన్నాం, నువ్వేంటి నెట్టుకొని ముందుకెళ్తున్నావు, లైన్లో నిలవు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. సంగతే అయితే అంటున్నాడు, ఏంటి ఇది నా ఇల్లు, ఇంట్లో ఎవరన్నా లైన్లో నిల్చుకొని ఫుడ్ తీసుకుంటారా ఏంటి, అండ్ నాకు అవసరం కూడా లేదు. ఓ అవునా, మీ మామ్ మీ ఇంట్లో నీకు ఇదే చెప్పించిందా అని చెప్పేసి హోరా అంటుంది. మామ్ అన్న వెంటనే కోపం వచ్చేసింది ఇతనికైతే. సో ప్లేట్ తీసి కింద పడేస్తున్నాడు. అంజు అయితే వస్తుంది, ఏంట్రా మీ మామ్ ఇదేనా నీకు చెప్పించింది, డిసిప్లిన్ అంటే ఏంటో తెలియదా నీకు, మీకు మా మామ్ గురించి మాట్లాడడానికి రైట్స్ లేదని చెప్పేసి అంటున్నాడు. కాలర్ పట్టుకొని కొడదామని చూస్తుంది. బట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా సంగతేకే కదా సపోర్ట్ ఇస్తారు. సో ఫోన్ తీసి వీడియో తీస్తున్నారు. నువ్వు ఏదైనా కొట్టావంటే స్కూల్ ప్రెసిడెంట్కి వీడియోని షేర్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆడచ్చి వెళ్ళండ్రా అటు అని చెప్పేసి హోరాని తీసుకొని సైడ్కి వెళ్తుంది. పార్క్ కూడా అడుగుతున్నాడు, ఏ పిల్లలు ఏంటి తినకుండా వెళ్తున్నారు అని చెప్పేసి. కట్ చేస్తే మన డాగ్ అంజు ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ దగ్గర అయితే చెప్తున్నాడు, నీకు ప్రమోషన్ ఇచ్చాం, సో నువ్వు ఇక్కడ ఉండకూడదు, అబ్రాడ్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇతనికి డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రమోషన్ అని చెప్పారు ఓకే, బట్ ఇక్కడ నుంచి దూరం అంటే ఫ్యామిలీని కూడా కన్విన్స్ చేయాలి కదా, సో దాని గురించే థింక్ చేస్తున్నాడు. అండ్ అక్కడికి మన చియోల్ కూడా వచ్చేసాడు. సేమ్ ఇదే మ్యాటర్ అతను కూడా చెప్తున్నాడు కొంచెం ప్రేమతో. అండ్ డాంగ్ దగ్గర అయితే చెప్తున్నాడు, ఇలా చూడు, ఇతన్ని నమ్ముకొనే ఉండకు, ఇన్ కేస్ ఆ హోరా ఏదైనా చెప్పిందంటే ప్రాబ్లం మనకి తెలుసు కదా, సో కొంచెం జాగ్రత్తగా చూసుకో. అండ్ అదే సమయానికి చియోల్కి కాల్ వస్తుంది, వేరెవరో కాదు మన జోనే. సో అతనైతే ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నాడు. కట్ చేస్తే మన హంజు, జంగుమా అండ్ వాళ్ళ టీం ఎవిడెన్స్ కోసం చియోల్ హోమ్కే వచ్చేసారు. సీసీటీవీ కెమెరా అయితే ఉంది, సో అది కనిపించకూడదని చెప్పేసి కోడిగుడ్లు అండ్ పిండి అయితే కొడుతున్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ పెట్టి ఓపెన్ చేద్దామని చూస్తారు, బట్ అది ఓపెన్ కానంటుంది. మన హంజు అయితే ఏచి జరగనరా అని చెప్పేసి అసాల్ట్గా ఓపెన్ చేస్తుంది. అండ్ అదే సమయానికి కింద చియోల్ అండ్ జో వాళ్ళిద్దరూ వస్తున్నారు. అండ్ మన జంగుమా ఉంది కదా, తను కూడా కాల్ చేసి చెప్తుంది, ఇలా వాళ్ళైతే వచ్చేసారు, ఫాస్ట్గా కానివ్వు అని చెప్పేసి. అంజు అయితే డస్ట్బిన్నే చెక్ చేసి చూస్తుంది. అండ్ డోర్ని ఓపెన్ చేసుకొని మన జో అయితే లోపలికి వచ్చేసింది, అంజుని కూడా చూసేసింది. అండ్ తనైతే షాక్ అయిపోయింది. సో చియోల్ అయితే బయటే ఉన్నాడు. డోర్ దగ్గర ఉన్న చియోల్ని లోపల రాకుండా చేయాలి కదా, సో ఒక అతనైతే కన్విన్స్ చేస్తున్నాడు, మామ ఎలా ఉన్నారా, నువ్వే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నేను కూడా నీ ఫ్రెండే, మర్చిపోయావా అని చెప్పేసి చియోల్ దగ్గర అయితే చెప్తున్నాడు. చియోల్ అయితే రాయ్ ఏవడరా నువ్వు, నాకు ఫ్రెండ్ అంతా ఇవ్వలేదు చీపో అని చెప్పేసి అతను లోపలికి వస్తున్నాడు. సో ఎలానో ఒకలా జో అయితే బయటికి తీసుకొని వచ్చేసింది హంజునే. తనైతే అడుగుతుంది, ఏంటి దొంగ గెటప్ వేసుకొని ఇంత దూరానికి వచ్చేసారా, నేను చెప్పాను కదా చియోల్ అటువంటి వ్యక్తి కాదనేసి. జో నీకు తెలియడం లేదు చియోల్ ఎలాంటి వ్యక్తి అనేసి, ఎవిడెన్స్ కోసమే చూస్తున్నా, దొరికిన తర్వాతకి నువ్వు కూడా అతని రియల్ ఫేస్ని చూస్తావు. అండ్ థ్యాంక్స్ జో, ఇప్పటికీ నన్ను అయితే కాపాడేశావు. సో కిందకి వచ్చిన హంజు అయితే థింక్ చేస్తుంది, ఎవిడెన్స్ దగ్గరికి వచ్చి కూడా చేయి జారి వెళ్ళిపోయింది అనేసి. అండ్ మన జంగుమాకైతే కాల్ చేస్తుంది, ఎక్కడున్నావు, టైం అయితే అయిపోయింది కదా, రా వెళ్దాం. లేదు నువ్వు కొంచెం వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను అని జంగుమా అంటుంది. ఏంట్రా అని చూస్తే జంగుమా వాళ్ళ గ్యాంగ్ అయితే ఉన్న కుప్పలో ఎతుకుతున్నారు, ఆ కిట్ అండ్ లెటర్ దొరుకుతుందా అని చెప్పేసి. అండ్ ఎలానో ఒకలా ఇది కూడా దొరికేసింది. సో దాన్ని తీసుకొని వచ్చి మన హంజు దగ్గర చూపిస్తుంది, దొరికేసింది చూడు హంజు అని చెప్పేసి. హంజు కూడా ఎమోషనల్ అయి హక్ చేసుకుంటుంది, జంగుమా నువ్వు నా లైఫ్ని కాపాడేశావు, మెయిన్గా నా డాటర్ లైఫ్ని కాపాడేశావు, థ్యాంక్స్ నువ్వు నా కోసం చాలా హెల్ప్ చేసావు, రియలీ థ్యాంక్స్ జంగుమా అని చెప్పేసి హక్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ కట్ చేస్తే పార్క్ దగ్గరే చూపిస్తున్నారు. అతనైతే వాళ్ళ డాడ్ దగ్గర మాట్లాడుతున్నాడు,
నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఈ స్టూడెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు డాడ్. మేబీ స్టూడెంట్స్ నన్ను వీక్గా ఫీల్ అవుతున్నారు కావచ్చు. దానివల్లనే వాళ్ళ ప్రాబ్లమ్స్ నా దగ్గర చెప్పలేదేమో. వాళ్ళ డాడ్ అయితే అంటున్నాడు, చూడు మై సన్, స్టూడెంట్స్ మనసులో ఏముందో ఎవరి వల్ల కనిపెట్టను కాదు. అండ్ వాళ్ళ మైండ్ సెట్ అయితే సెకండ్స్కి మారుతూ ఉంటుంది. పర్వాలేదు, నా కొడుకు కూడా స్టూడెంట్స్ని అర్థం చేసుకోవాలి అన్న మైండ్ సెట్కి అయితే వచ్చేసాడు. సో ఇప్పుడు నువ్వు టీచర్గా ఫామ్ అవుతున్నావురా అని చెప్పేసి అంటున్నాడు. చేస్తే ఎవిడెన్స్ అంతా తీసుకొని అంజు వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అత్త అయితే బ్లాక్ చేసుకొని అడుగుతుంది, ఏయ్ నిజం చెప్పు, నువ్వు ఎవరినో ఒకరిని డేట్ చేస్తున్నావు. ఓ ఆ రోజు ఒకడు చేయి పట్టుకొని వెళ్ళావే వాడే కదా. అండ్ అది మాత్రమే కాదు, నీ యాక్టివిటీస్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇప్పుడంతా లేట్గా ఇంటికి వస్తున్నావు, తెల్లవారుజామునే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. అసలుకి ఏం జరుగుతుంది చెప్పని చెప్పేసి అడుగుతుంది. ఇలా చూడండి, నేను తర్వాతకి చెప్తాను, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. నువ్వు వెళ్ళకు, బదులు చెప్పని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ని పట్టి ఇడుస్తుందా. దాంట్లో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ అయితే కింద పడిపోతుంది. తినైతే థింక్ చేసి చూస్తుంది. యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయి ఉంటుంది కదా ఇవన్నిటిని చూసి. సో థింక్ చేస్తుంది, ఏంటబ్బా అది ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి. ఓ ఇది అది కదా, ప్రెగ్నెన్సీ కిట్ కనిపెట్టేసింది. నాకు అప్పుడే తెలిసే ఇది ఏదో ఒకటి చేస్తుంది, బట్ చెప్పకుండా చేస్తుందని డౌట్ ఉండింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి ఈ మారుస్తుంది. ఇక్కడ మన హంజుమా అండ్ జంగు ఎవిడెన్స్ అయితే తీసుకొని చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వచ్చి కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేస్తున్నారు. అండ్ అలా చేసిన నెక్స్ట్ సెకండ్కే ఆఫీసర్స్ అందరూ వచ్చి చియోల్ని లాక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. ఈ సైడ్లో హంజు అయితే హోరా దగ్గర చెప్తుంది, చెప్పాను కదా మీ మదర్ ఒకటి ఫిక్స్ చేసిందంటే దాన్ని చేయకుండా వదలదు అని చెప్పేసి. అండ్ అతని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ నా హారా గురించి నాకు ఏ భయం లేదు, నువ్వు ఇక సేఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి హంజు అంటుంది. అండ్ ఇద్దరు హక్ చేసుకుంటున్నారు కూడా. ఈ సైడ్లో మినిస్టర్ అయితే ఉన్నాడు కదా, అతనైతే ఎడ్యుకేషన్ ఆఫీస్కి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్కి కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఎవిడెన్స్ అన్ని ప్రెస్లోకి ఇయ్యకండి, అండ్ ఆ టీచర్ వాడిని నా దగ్గరికి పిలుచుకోరండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అండ్ ఈ విషయం అయితే మన స్కూల్ ప్రెసిడెంట్కి తెలుస్తుంది, అండ్ డాంగ్కి కూడా తెలుస్తుంది. జోక్ అయితే ఒకే కన్ఫ్యూషన్, ఏంటి చియోల్ని అరెస్ట్ చేశారంట, ఏంటి రీజన్ అని చెప్పేసి తను ఇప్పుడు అడుగుతుంది. డాంగ్ అయితే అంటున్నాడు, మ్యాటర్ తెలీదా నీకు, సర్లే వెయిట్ చేయి చెప్తానని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకొక సైడ్లో మినిస్టర్ అయితే చియోల్ని భయంకరంగా కొడుతున్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, చూసావా ఇప్పుడు నా పేరు ఎలా తీసుకొని వచ్చి పెట్టావో, అండ్ ఇక నుంచి నేను చెప్పేది నువ్వు విను, నువ్వు ఈ కంట్రీలో ఉండడం లేదు, కమాన్ నీ టికెట్స్ అని తీసుకొని ఫారిన్ కంట్రీకి వెళ్ళు, నా కళ్ళ ముందు నిలవకు ఫస్ట్ నువ్వు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మన హంజు అయితే యాజ్ యూజువల్గా రెడీ అయ్యి స్కూల్కి అయితే వస్తుంది. ఏమని వాళ్ళ అత్తగారు ఫాలో చేస్తూ ఉన్నది కావచ్చు, వెనకాలే వచ్చి పట్టుకునేస్తుంది. వసేయ్ ఏంటి ఇది పిచ్చిగిచ్చి పట్టిపోయిందా, స్కూల్ డ్రెస్ వేసుకొని బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నావా, నువ్వు రా నీకుందని చెప్పేసి ఆమెని లాక్కొని వెళ్తూ ఉంటుంది. అండ్ అక్కడ బుల్లి గ్యాంగ్ ఉంటారు కదా ముగ్గురు, ఉన్ని ఏమైంది, ఈ లేడీ ఎవరు చెప్పండి, ముసలి దాన్ని కొట్టేద్దామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మీరు వెళ్ళండి నేను మాట్లాడతానని చెప్పేసి హంజు అంటుంది. తనైతే ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్లీజ్ నా మాట కొంచెం వినండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఈ పిల్ల అయితే క్లాస్ రూమ్లోకి వచ్చి చెప్తుంది, ఇలా హంజు ఉంది కదా వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో, ఆమె వచ్చి ఏదో గొడవ చేస్తుంది, హోరాకి తెలుసు కదా ఆ లేడీ ఎవరు అనేసి. సో తనైతే చింక్ చేస్తుంది, అమ్మా ప్రాబ్లం పైన ప్రాబ్లం తీసుకొని వస్తున్నావు కదే అని చెప్పి. అంజు అండ్ వాళ్ళ అత్త ఒక సైడ్కి వచ్చిన తర్వాతకి చెప్తుంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు నేను సడన్గా వచ్చేయలేను కదా, సో ఈ ఎగ్జామ్ అయితే అయిపోనివ్వండి, నేను టీసీ తీసుకొని బయటకు వచ్చేస్తాను ప్లీజ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సరే ఓకే అలా అయితే ప్రాబ్లం లేదు, బట్ ఇది ఎవరికి తెలియనీయకుండా చూసుకోవే బాబు, అలానే కానివ్వండి అని చెప్పేసి హంజు అయితే నడుచుకుంటూ వస్తుంది. అండ్ తనైతే థింక్ చేస్తుంది, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా, నేను స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోతాను, అండ్ ఆ చియోల్ కథ కూడా మనం క్లోజ్ చేసాం, ఇంకేంటి బ్యాలెన్స్ అని చెప్పేసి నడిచేస్తూ ఉంటుంది. అదే సమయానికి గ్రాండ్గా ఎవరినో వెల్కమ్ చేస్తున్నారు. ఎవర్రా అని చూస్తే మన చియోల్నే కంగ్రాట్స్ చేసి మరీ వెల్కమ్ చేస్తున్నారు. ఏంట్రా అని చూస్తే స్కూల్లో నుంచి పోలీస్ తోడుకొని వెళ్ళారు కదా, చియోల్ మ్యాటర్ ఇక ఓవర్ అని చెప్పి అనుకోనేట. కానీ ఇప్పుడు వచ్చి దిగేటప్పుడు ప్రమోషన్తో వచ్చి దిగాడు, ఇప్పుడు ఇతను స్కూల్ డైరెక్టరే అయిపోయాడు అన్నమాట. సో వైస్ ప్రిన్సిపల్ కన్నా ఎక్కువ పొజిషన్ అన్నమాట. కట్ చేసి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నారు. మన చియోల్ అయితే
మినిస్టర్ని బెదిరించుంటాడు. మీకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ మా మమ్మీ చనిపోతున్నప్పుడు నా దగ్గరికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరైతే ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి ప్లాన్ వేసుకొని ఉన్నారు కదా. ఇన్ కేస్ నేను ఆ మ్యాటర్ని రిలీజ్ చేశాను అంటే మీ ప్రెసిడెంట్ కలగానే మిగిలిపోతుంది. సో వాళ్ళ మామ్ అయితే చియోల్కి ఏదో ఒక ఎవిడెన్స్ అయితే ఇచ్చింది, ఈ మినిస్టరే వాళ్ళ ఫాదర్ అనే దానికి. అండ్ ఈ మ్యాటర్ మన పార్క్కి కూడా తెలుస్తుంది. నార్మల్ పర్సన్గా వెళ్ళిన అతను ఇప్పుడు డైరెక్టర్గా మారిపోయాడా, ఏంటి ఇది ఎక్కడో ఒకటి తప్పుగా ఉందని చెప్పేసి థింక్ చేస్తున్నాడు. కట్ చేస్తే మన హంజు దగ్గర చూపిస్తున్నారు. తనైతే చైల్డ్ వెల్ఫేర్ దగ్గర పోయి గొడవ వేస్తుంది. ఎక్కడ నేను ఎవిడెన్స్ ఇచ్చాను కదా, అవన్నీ ఎక్కడ కనిపించడం లేదు, వాడిని జైల్లో వేయకుండా బయట వదిలేశారు. అండ్ నిన్న ఉన్న పిల్ల ఎక్కడ, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని చెప్పేసి భయంకరంగా అరుస్తుంది. ఇలా చూడండి మేడం, మీరు జస్ట్ ఒక స్టూడెంటే కదా, అండ్ నిన్న మీరు రాను కూడా లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏంటి జోక్ చేస్తున్నారా, సీసీటీవీ ఫుటేజ్ చూపియండి, దాంట్లో నేను కనిపిస్తానని చెప్పేసి తనైతే అంటుంది. ఫుటేజ్ చూస్తే అవి ఏమీ కనిపించడం లేదు. సో యాజ్ యూజువల్ ప్రెసిడెంట్ అందరూ చేరి విభూది కొట్టారు మన హంజుకి. అండ్ మన హంజుకి అయితే గుర్తొస్తుంది, అరేరే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం అయ్యింది, వీళ్ళ చూపు హౌరా పైనే ఉంటుంది కదా, తను స్కూల్లో ఉంది వెళ్ళాలి అని చెప్పేసి ఏం పరిగెడుతూ ఉంటుంది. చియోల్ అయితే క్లాస్ రూమ్లో వచ్చి చూస్తున్నాడు ఎక్కడ వెళ్ళింది ఈ హోరా అని చెప్పేసి. తనైతే లైబ్రరీలో వెళ్ళి మళ్ళీ ఆ సీక్రెట్ రూమ్ ఎక్కడుందా అని చెప్పేసి ఎతుకుతూ ఉంది. అండ్ అదే సమయానికి తన ఫోన్కి అయితే కాల్ వస్తుంది. ఎవరో కాదు మన హంజునే. అండ్ పిక్ చేస్తామని చెప్పేసి పిక్ చేస్తుంది. అంతలోకి చియోల్ వచ్చి ఫోన్ అయితే తీసుకునేస్తున్నాడు. అండ్ అతనైతే చెప్తున్నాడు, ఏంటి రిపోర్ట్ని కంప్లీట్గా సబ్మిట్ చేసావు అనుకుంటా, ఏ రిపోర్ట్ నాకు అర్థం కావడం లేదు. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్కి చాలా గోల్స్ ఉంటుంది కదూ, కానీ అప్పుడప్పుడు ఇలాంటి చెత్త మ్యాటర్లో ఎందుకు తల దురుస్తారో అర్థం కావడం లేదు. అండ్ హారాన్ కొంచెం థింక్ చేసి చూడు, నీకని ఒక లైఫ్ ఉంది కరెక్టా, నువ్వు కాలేజ్కి వెళ్ళి నీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అవును కదూ, అండ్ నీ పేరెంట్స్ కూడా దానిదా ఎదురు చూస్తారు. బట్ వద్దనే విషయంలో నువ్వు క్రాస్ చేసావంటే అది నీ లైఫ్ కెరియర్ని మార్చేస్తుంది. ఎలా అంటే ఏ ఒక్క సపోర్ట్ లేని ఒకరు రూఫ్ టాప్లో నుంచి కింద పడిపోయి చనిపోయేలా, చనిపోయినప్పుడు పక్కనెవరో ఉండరు, ఒంటరిగా చనిపోయి ఉంటారు. అలా ఇతను ఎవరిని చెప్తున్నాడో అర్థమవుతుందా, మన క్యూనే మెన్షన్ చేసి చెప్తున్నాడు. సో నువ్వు క్లవర్ గర్ల్, అర్థం చేసుకుంటావు, నాకు బాగా తెలుసు. అండ్ నేను మీ మామ్ని మీట్ అవ్వాలనుకుంటున్నా. సో మీ మామ్కి చెప్పు, ఎప్పుడైనా మీట్ అవుదాం, సరేనా? ఓకే సార్, చెప్తాను. అండ్ వీళ్ళు మాట్లాడన్నిటిని పార్క్ కూడా వినింటాడు కదా. సో ఇప్పుడు బ్లాక్ చేసుకొని అడుగుతున్నారు, ఏంటి తన దగ్గర మీరు ఏదో మాట్లాడారు కానీ అది మాట్లాడినట్టు లేదు, ఇండైరెక్ట్గా బెదిరించినట్టునింది, ఏంటా విషయం? ఇలా చూడు, నీకు అవన్నిటిని నేను ఎందుకు చెప్పాలి, ఎందుకంటే నేను వాళ్ళ క్లాస్ టీచర్ అండ్ నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, దానికోసమే. క్లాస్ టీచరా? ఫస్ట్ నువ్వు క్లాస్ టీచర్ ఎలా అయ్యావో మీ డాడ్ని వెళ్ళి అడుగు, అతను చెప్తాడు. వచ్చేసాడండి పెద్ద క్లాస్ టీచర్. హంజు అయితే హోరాని ఎత్తుక్కొని వచ్చేసింది. ఏమైందే, కాల్ చేశాను పిక్ చేసావు బట్ రిప్లై ఇవ్వలేదు, అసలుకి ఏమైందని చెప్పేసి హక్ చేసుకుంటుంది. హోరా అయితే చెప్తుంది, మామ్ ఇదివరకు ఏదైతే జరిగిందో అవన్నిటిని వదిలేసండి, అండ్ నేను కూడా అవన్నిటిని మర్చిపోయి కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా, నేను జస్ట్ చదవాలనుకుంటున్నా, ప్లీజ్ మీరు కూడా స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయండి. హోరా నాకు అర్థమవుతుంది, ఆ చియోల్ నిన్ను మళ్ళీ బెదిరించాడు కదా, నిన్ను ఈ సిచ్యువేషన్లో ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్ళేది హారా, అండ్ ఈ స్కూల్లో ఎలా వెళ్తుందో నీకు అర్థమవుతుంది కదా. మామ్ నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, వదిలేసే, ఇదివరకు జరిగిన అన్నిటిని వదిలేసే, స్టాప్ ఇట్. అండ్ ఇంకా నీ కూతుర్ని ట్రబుల్లో పెట్టాలనుకుంటున్నావా ఏంటి, ఇక్కడితో అన్నిటినీ ఆపేద్దాం సరేనా. అండ్ మామ్ ఇక్కడ నుంచి నువ్వు స్కూల్కి రావడం స్టాప్ చేసే, అర్థమవుతుంది కదా. హోరా అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలా చూపిస్తూ ఎపిసోడ్ 7 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దెన్ నేను మీ ఎవరో అహానా ఎవరో. సీ యూ అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యు ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.